హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ వి టెక్ అండ్ ట్రిప్ తెలుగు. నేను మీ మిస్టర్ వి. ఈరోజు ఈ వీడియోలో మీకు ఆన్లైన్లోనే ఎక్కడికి వెళ్ళకుండా వాటర్ ట్యాక్స్ అండ్ ప్రాపర్టీ ట్యాక్స్ ఎలా కట్టాలి అనేది ఈ వీడియో మీకు చూపిస్తున్నాను. పూర్తిగా చూడండి. సో ముందుగా గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి సెర్చ్ బార్లో మీరు CDMA అని టైప్ చేయండి. టైప్ చేస్తే మీకు వస్తుంది లింక్. CDMA గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఉంది కదా, దాన్ని టచ్ చేయండి, క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అది మీకు ఇలా పోర్టల్ ఓపెన్ అవుతుంది. పైన కనిపిస్తుంది కదా సర్వీస్ కానీ ఆన్లైన్ పేమెంట్స్ కానీ ఏదో ఒక దాంట్లో వెళ్తే కిందనే మీకు చూపిస్తుంది అనమాట ఏ సర్వీస్ ఉన్నాయో. సో నేనైతే వాటర్ ట్యాక్స్ కడదాం అనుకుంటున్నాను కాబట్టి నేను ఇప్పుడు వాటర్ ట్యాక్స్ ఎక్కడుందో అక్కడ నావిగేట్ అవుతున్నాను. సో ఇక్కడ ULB అంటే మీ డిస్టిక్ ఎంటర్ చేయండి. నేను విశాఖపట్నం ఎంటర్ చేశాను. మీరు కింద చూడొచ్చు ఆప్షన్లో ప్రాపర్టీ ట్యాక్స్, ల్యాండ్ ట్యాక్స్ అవన్నీ ఉన్నాయి కదా, వాటర్ ఛార్జెస్. ఇప్పుడు వాటర్ ఛార్జెస్ మీద క్లిక్ చేశాను. నా బిల్లు నో యువర్ బిల్ డ్యూస్ ఉందా, దాని మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తే మీకు ఇంకో విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ కనిపిస్తున్న 5 బాక్సుల్లో ఏదో ఒకటి మీకు 10 హౌస్ నెంబర్ కానీ, మీరు ల్యాండ్ నెంబర్ కానీ, డోర్ నెంబర్ కానీ, అసైన్మెంట్ నెంబర్ కానీ ఏదో ఒకటి ఎంటర్ చేస్తే చాలు, మీ డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తాయి అనమాట. ఇదిగోండి, నేను ఎంటర్ చేసాను, సెర్చ్ కొట్టాను, నాకు ఎంత డ్యూ ఉందనేది ఇక్కడ వస్తుంది. ఇప్పుడు ఆ బాక్స్లో మీరు కలెక్ట్ ఛార్జెస్ అని పెట్టుకొని ప్రొసీడ్ అవుతే మీరు వేరే విండోకి నావిగేట్ అవుతారు. ఇక్కడ మీరు ఎంత కడదాం అనుకుంటున్నారు అది మీ ఇష్టం. నేను 940 టోటల్గా పే చేద్దాం అనుకుంటున్నాను. సో 940 ఎంటర్ చేశాను. చెక్ బాక్స్ టిక్ పెట్టాను అండ్ పే ఆన్లైన్ కొడుతున్నాను అనమాట. కొట్టగానే మీకు పేమెంట్ అంటే డెబిట్ కార్డ్ ఆర్ నెట్ బ్యాంక్ ఆర్ UPI దేని నుంచి అయినా పే చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మీకు పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది, ఆన్లైన్ పేమెంట్. సో ఒకసారి క్లిక్ చేయగానే మీకు ఇలాగ వస్తుంది అనమాట పాపప్. సో ఓకే కొడుతుంది. SBI సెలెక్ట్ చేసుకున్నాను. SBI సెలెక్ట్ చేసుకొని చూసారు కదా, ఇక్కడ SBI బ్యాంకింగ్, స్టేట్ బ్యాంకింగ్, దానికి తగ్గ ఛార్జెస్ ఉన్నాయి. నేను UPI సెలెక్ట్ చేసుకుంటున్నాను. అక్కడ మీరు QR కోడ్ ఉంది, QR కోడ్ పెట్టుకోవచ్చు, లేదా UPI ఏమైనా ఇచ్చుకోవచ్చు అనమాట. సో నేను QR సెలెక్ట్ చేసుకున్నాను, ఓకే కొట్టాను. బార్ కోడ్ వచ్చింది. బార్ కోడ్ మీ మొబైల్తో స్కాన్ చేసి ఇంకా పే చేసేయడమే. ఇప్పుడు పే అవగానే ఆటోమేటిక్గా మీకు రీడైరెక్ట్ అవుతుంది. ఇప్పుడు మీ పేమెంట్ చేసిన దానికి ఏమించి రిసిప్ట్ వస్తుంది అనమాట. మీకు నచ్చితే ఈ రిసిప్ట్ అని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఫ్రెండ్స్, చూసారుగా, ఆన్లైన్లోనే మీరు ఎక్కడికి వెళ్ళకుండానే ప్రాపర్టీ ట్యాక్స్ అండ్ వాటర్ ట్యాక్స్ ఎలా పే చేయాలో తెలిసిందిగా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మిస్టర్ వి టెక్ అండ్ ట్రిప్ తెలుగు ఛానల్.